హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మతో అమ్మ. ఈరోజు మన ఛానల్లో బీరకాయకి పెసరపప్పు యాడ్ చేసి ఇగురు చేసుకుందాం. ఈ బీరకాయ పెసరపప్పు ఇగురు కోసం కావాల్సిన పదార్థాలు: ముందుగా కారం, పసుపు, ఉప్పు, పెసరపప్పు, తాలింపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత సన్నగా తరిగిన బీరకాయ ముక్కలు, అలాగే ఉల్లిగడ్డ ముక్కల్ని సన్నగా తరుక్కోవాలి. అలాగే కరివేపాకు కూడా మనకి యొక్క బీరకాయ శనగపప్పు ఇగురు కోసం యూజ్ చేయడం జరుగుతుందండి. ఈ బీరకాయ శనగపప్పు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టి పెసరపప్పుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే మనకి ఇగురు చేసినప్పుడు అది బీరకాయను శనగపప్పు కర్రీలో కలిసిపోకుండా మనకి పప్పు టైప్లో రాకుండా కొంచెం సాలిడ్ టైప్లో ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కాబట్టి ఇగురు చూడటానికి చాలా నీట్గా ఉంటుంది, తినటానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న దానిని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పైన నానబెట్టాలి. అలాగే మరొకసారి స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయ్యేంతవరకు కూడా గంటెతో తిప్పుతూ ఉండాలి, మాడిపోకుండా. తర్వాత ఎండుమిర్చిని ఒక 2 ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఇవి తాలింపు మగ్గిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత గంటె తీసుకొని మొత్తం కలిసే విధంగా 1-2 సార్లు కలయి తిప్పుకోవాలి. తర్వాత వచ్చేసి బీరకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 to 7 minutes అలా ఉంచాలి. తర్వాత మూత ఓపెన్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కలయి తిప్పుకోవాలండి, గంటె తీసుకొని ఒకసారి. తర్వాత ఉప్పు అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం కలిసే విధంగా 1-2 సార్లు తిప్పుకోవాలి. ఇలాగ బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పుని కర్రీలోకి యాడ్ చేయాలి. ఇలాగ పెసరపప్పు కూడా ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి.
బెండకాయ పెసరపప్పు ఇగురు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీని మనం రైస్లో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మాతో అమ్మ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రహ్మాతో అమ్మ ఛానల్.